ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ అండి, ప్రిజర్వేటివ్స్ లేకుండా పండించిన మామిడికాయలు, ఇంట్లోనే ఆర్గానిక్ గా పండిన మామిడికాయలు. వాటి నుంచి నేను ఏ మాత్రం మిక్సీలో కూడా వేయకుండా హ్యాండ్ తోనే తీసి ఫిల్టర్ చేసి మంచిగా, షుగర్ కూడా లేదు, ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండా తీసిన మ్యాంగో జ్యూస్ అన్నమాట. సో ఇవి నూజివీడి రసాలండి. ఆ రసాలు చిన్న రసాల నుంచి తీసిన మ్యాంగో జ్యూస్ అన్నమాట. ఇది ప్యూర్ అన్నమాట. మీ కళ్ళ ముందే చేశాను కదా, ఎంత బాగా వచ్చాయో అసలు. ఇంక ఇలా పోసుకొని తినడమే అన్నమాట. అసలు స్పూన్ తీసుకొని ఈ చిన్న బాటిల్స్ వచ్చి సింగిల్ సర్వింగ్ కోసం ఇలా పోసాను నేను. ఇంకా ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకుంటే కొంచెం పెద్ద బాటిల్ ఓపెన్ చేసుకోవచ్చు. మనము ఎక్కువ రోజులు సంవత్సరం మొత్తం ఉండాలంటేనేమో ఫ్రీజర్లో పెట్టుకోండి. లేదు తొందరగా కన్స్యూమ్ చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తొందరగా కన్స్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మాత్రం ఫ్రీజర్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నప్పుడు ఈ మాత్రం గ్యాప్ అయితే ఉంచండి. సో మన బాటిల్ పగిలిపోదు, సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీజ్ అయ్యేటప్పటికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాల్యూమ్, అంతేనమాట. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్ లో నూజువీడి రసాలండి. నూజువీడు అంటేనే మన రసాలకి స్పెషల్ కదా, అందులో ఇవి నూజువీడు చిన్న రసాలు అనమాట. ఇందులో పెద్ద రసాలు ఉంటాయి, చిన్న రసాలు ఉంటాయి. ఇవి నూజువీడి చిన్న రసాలు, న్యాచురల్ గా రైప్ చేసినవి అనమాట. ఈలో గడ్డిలో పెట్టి, ఇదిగో ఇంకా గడ్డిలోంచి ఇప్పుడే తీసాను, గడ్డి కాదం అంతా ఉంది. సో మన ఈ నూజువీడు టేస్ట్లు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈసారి నేను నూజువీడు నుంచి మాకు తెలిసిన వాళ్ళ చేత న్యాచురల్ గా చెట్టు మీద నుంచి కోసి గడ్డిలో పేపర్లో చుట్టి రైప్ చేసినవి నేను తీసుకొచ్చాను అనమాట. ఇందులో నేను న్యాచురల్ గా ఫ్రూట్స్ ఎలా రైప్ చేస్తున్నాం మేము అనేది కూడా చిన్న వీడియో మీకు లింక్ చేస్తాను. ఇవి చూడండి, మన నూజువీడి రసాలు ఇలా ఉంటాయి. నూజువీడు స్పెషల్ అనమాట రసాలు ఇవి. చిన్న రసాలు ఇలా ఉంటాయి, పెద్ద రసాలు అయితే ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి పచ్చడికి అయితే అసలు ఫుల్గా ఉంటాయండి. పీచు చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. సో అందుకని పచ్చడికి ఎక్కువ వాడతారు. అలాగే స్వీట్ రసం చేసుకుంటే ఆహా అనిపిస్తుంది, అంత స్పెషల్గా ఉంటాయి. సో ఈ రోజు మనం ఈ కాయలతో జ్యూస్ చేసుకొని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాము మనము, అంటే ఇయర్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అంతవరకు ఉండకపోవచ్చు, కూడా గబగబా తాగేస్తాము. కానీ సీజన్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఇప్పుడు వర్షాలు పడిపోయినాయి అంటే ఇంకా పురుగులు వచ్చేసింది అంటే మనకు దొరకదు కదా. ఈ రుచిని మనం కోల్పోకుండా ఇప్పుడే కొనుక్కొని కొంచెం ప్రిజర్వ్ చేసుకుంటే మనం సంవత్సరం మొత్తము వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా వాడచ్చు. మేమైతే సంవత్సరం మొత్తం ఉంచుకుంటాం అనుకోండి. రకరకాల టేస్ట్లు, చిన్న రసాలు, పెద్ద రసాలు, కటింగ్ మ్యాంగోస్, అన్ని రకాలు అనమాట. హిమాయత్ అవి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటాను నేను, అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. సో ఈ రోజు నూజువీడు చిన్న రసాలు ఎలా ప్రిజర్వ్ చేసుకుంటాం జ్యూస్ తీసి అనేది చూద్దాం అనమాట. సో ఇంత మంచి మంచి కాయలు తెచ్చేసుకోవాలి, బాగా పండు ఉండాలండి. మంచి స్వీట్ గా ఉన్న కాయలు తీసుకొని మనం ముందుగా నీళ్ళలో నానేసుకోవాలి. ఇది ఎంత న్యాచురల్ గా పండించినా కూడా చెట్టు మీద ఉంటుంది కదండి, దుమ్ము ధూళి అలా ఉంటాయి కదా. ఇది చూడండి, బాగా పండిన పండ్లు ఎంత బాగున్నాయో. సో శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కొని ఒక మంచి కాటన్ క్లాత్ మీద పెట్టుకొని తడిపోయే వరకు ఆరబెట్టుకుందాం. ఇలా మామిడికాయలు అన్నీ శుభ్రంగా కడిగి ఇలాగా వరుసగా పెట్టేసుకొని తుడుచుకోవాలండి. దాన్ని తడిపోయి ఏముందండి, ఈ ఎండలు ఎలా ఉన్నాయి, చెమటలు చూసారు నాకు ఎలా పడుతున్నాయో ఈ వేడికి. మంచిగా మనం ఇలా ఆరబెట్టుకున్న పండ్లని కడిగి అన్ని ఈ కాటన్, మంచి కాటన్ గుడ్డ చూడండి ఎంత మంచి కాటన్ ఉందో. ఇది ఇట్లాంటి గుడ్డ మీరు తీసుకోవాలి, సిల్కీ టచ్ లేనిది, చేతులు తడి లేకుండా. ఇది మొత్తం ఇలా కొంచెం తుడుచుకొని అలా గాలికి పెట్టుకోవడమే, అదేం పెద్ద పనేం కాదు, ఏం లేదు. దాని మీద ఏమైనా పురుగు పుట్ర దుమ్ము ధూళి ఉంటే మనం, ఎందుకంటే జ్యూస్ కదా, బాగా ఇలా నలిపి మనం జ్యూస్ తీస్తాము, అప్పుడు మన చేతులకు ఆ దుమ్ము ధూళి అంటకుండా ఉండడానికి అంతే. మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఏ తడి ఉన్నా ఏ కొంచెం ఉన్నా ఏమీ కాదండి. ఫ్రీజ్ చేస్తే మాత్రం బయటికి తీసిన తర్వాత వెంటనే కన్జ్యూమ్ చేయాలి, అదొక్కటే. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కాయల్ని ఇట్లా కాయలన్నీ కడిగి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. ముందు ఇవన్నీ కడిగి చూపిస్తాం. కాయల్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత మంచిగా ఇలాగా మెత్తగా నొక్కుకోవాలి, ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇవి మన ఇది నూజువీడు చిన్న రసాలు అనమాట. సో దీనికి తొక్క పలసగా ఉందండి. మనం కొంచెం గట్టిగా నొక్కాము అంటే గనక తొక్క బ్రేక్ అయిపోతుంది, జ్యూసు పైనుంచి రాకుండా సైడ్ నుంచి ఇట్లా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మనం మెత్తగా, అంటే కాయ తొక్క రప్చర్ అవ్వకుండా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇవి జ్యూస్ మ్యాంగోస్ కదా, జ్యూస్ తీసే మెథడ్ కాబట్టి ఇది
ఇలా ఇలా మనం అన్నీ ఇలా మెత్తగా నొక్కుకోవాలన్నమాట, మెత్తగా ఎలాగా ఇలా చూసారా ఎంత మెత్తగా అయిపోతుంది అంటే దీనిది సహజ లక్షణం అనమాట. ఇందులో జ్యూస్ ఉంది కదా మొత్తము, ఇగో ఇంత మెత్తగా అయిపోతుంది. చూసారా ఎట్లా నజనజలాడుతుందో, ఎంత గట్టిగా ఉన్న కాయ, ఇగో ఇంత గట్టిగా ఉన్న కాయ మనం ఇట్లా నొక్కంగానే ఇట్లా ఇదో ఇంత జ్యూస్, ఇలా జ్యూస్ వచ్చింది చూసారా. న్యాచురల్ జ్యూస్ పాకెట్స్ అనమాట ఇవి, గాడ్ మనకు క్రియేట్ చేసి పంపించిన జ్యూస్ పాకెట్స్ ఇవి. సో ఇలాగా మనం అన్నీ మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇలా మెత్తగా ఇలా మెత్తగా ఇలా చేసుకోవాలన్నమాట. కొంచెం ఏమి కష్టం లేదు, చాలా ఈజీగా ఇలాగా ఒక్కసారి సంవత్సరంలో మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్కరోజు మాత్రం కష్టం ఉంటుంది. ఇలా చూసారా ఇది ఎంత గట్టి కాయ ఎంత మంచిగా అయిపోయిందో. ఇట్లా మనం అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒకేసారి గిన్నెలో వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వన్స్ మనం ఇలా తీసేటప్పుడు అంత జ్యూస్ చేతికి అంటుతుంది, మళ్ళీ కాయ నొక్కేటప్పుడు కాయకి అంత అవుతుంది, అలా అవ్వకుండా అనమాట. అన్ని ఇలా నొక్కి పెట్టేసుకుని చూడండి ఎంత బాగుందో, గట్టిగా ఉంది కదా. గట్టిగా ఉన్నదాన్ని మనం ఇట్లా నొక్కుంటూ ఇలా, కాయ గట్టిగా ఉన్నవే కొనాలి. మళ్ళీ మనంతటా మనము నొక్కి జ్యూస్ తీసినప్పుడు టేస్ట్ వేరు, ఆల్రెడీ జ్యూసీగా మెత్తగా ఉన్న కాయలు టేస్ట్ మారిపోతుంది. మనం జస్ట్ జ్యూస్ తీసే ముందే నొక్కాలి, అలా ఉన్నవే కొనుక్కోవాలన్నమాట. ఇవన్నీ మెత్తగా చేసి చూపిస్తాను. ఈ కాయలన్నీ మనము మెత్తగా జ్యూసీగా ఇట్లా నొక్కుకున్న తర్వాత ఈ పైన ఉండేది ఇది ఉంటుంది కదండి తొడిమ, అది ఇట్లా మనం తీసేసుకొని ఈ కాయని ఇలా అంటే మనకి ఆ జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. గింజ పార్ట్ కూడా తొక్కకున్న జ్యూస్ కూడా మొత్తం వేస్ట్ చేయకుండా బాగా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని తొక్క తీసేసుకోవాలి. దాన్ని మనం కావాలంటే తినొచ్చు కూడా, చిన్నపిల్లలు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం. ఈ గింజని ఇదిగోండి ఇంకా ఇలా అంటేనే జ్యూస్ వస్తుందండి, వేరే మార్గం ఏమీ లేదు. అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నారు అనుకోకండి. జ్యూస్ మ్యాంగోస్ తినేటప్పుడు కూడా ఎలా ఉంటుందో అమ్మమ్మ తింటేనే దాని మజా. జ్యూస్ మ్యాంగోస్ తినే పద్ధతే అది. ఎంజాయ్ చేయాలంటే అలాగే తినాలి. ఎవరైతే అలా ఎంజాయ్ చేయలేరో ఇలా ఈ జ్యూస్ని కప్లో పోసుకొని గ్లాస్లో పోసుకొని తాగాలి. సో ఈ గింజకి ఉండే మనము ఈ రసాన్ని మొత్తం తీయాలి కాబట్టి తీసే ప్రొసీజర్ అయితే ఇదే, ఇంకేం లేదు. కొంతమంది గ్లాస్ కేసి ప్లేట్ కేసి గీక్తారు, అది పండని మ్యాంగోస్కి. దీనికి అవసరం లేదు. దీనికి ఇప్పుడు దీనికి ఉన్న జ్యూసు అయ్యో వేస్ట్ అయిపోయింది అని మీరు అనుకోకండి. దీని నుంచి కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను జ్యూసు, అది ఎలాగో తర్వాత చెప్తా. ముందు ఇవన్నీ ఇలా జ్యూస్ తీసేసి చూపిస్తా. చాలా వేడిగా ఉందండి, చెమట్లు కారిపోతున్నాయి. మరి ఎండాకాలం కదా, మ్యాంగోస్ వచ్చేదే ఎండాకాలంలో, సో తప్పదు మనకిది. సో నేను ఇప్పుడు జ్యూస్ అన్ని తీసేసానండి. ఇదిగో గింజలు ఇలా పెట్టుకున్నాను, వీటితో పని ఉంది మనకి. ఈ తొక్కలు కూడా మనం ఇట్లా పిండాము కదా, ఆ తొక్కలు కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ పడేయాల్సిన పని లేదు, దాని నుంచి కూడా మనకు కొంచెం జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ తీసి పెట్టాను కదా, ఇప్పుడు మనము దీనిలో పీచు ఉంటుంది అనమాట. ఈ చిన్న రసాలకి పీచు ఎక్కువ ఉంటుంది. చూడండి గింజలకు కూడా ఎంత పీచు ఉందో. సో ఈ జ్యూస్లో కూడా చాలా పీచు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ పీచుని ఫిల్టర్ చేసుకోవాలి. చాలామంది మిక్సీలో వేస్తారు ముందు ఈ జ్యూస్ని, కొద్దిగా ఈవెన్గా అవుతుందని. కానీ నేను వేయను, మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి చిల్లుల గిన్నెలు అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఇట్లాంటి చిల్లుల గిన్నె ఏదైనా దానికి సెట్ అయ్యే ఒక గిన్నెలో ఇట్లా పెట్టుకోండి. నా దగ్గర ఇట్లా సెట్ అయ్యేది ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో జ్యూస్ వేసుకుంటూ మనం తిప్పుతూ ఉందాము. మంచిగా ఏవైతే ఫైబర్ పీచు ఉంటుంది కదా, ఆ పీచు మాత్రం పైన మిగిలిపోతుంది. ఆ తర్వాత మనకి జ్యూస్ అంతా కిందకి ఈవెన్గా మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనం ఆ గింజల్ని తొక్కల్లోంచి మనం జ్యూస్ తీసేటప్పుడు ఈ పైన మిగిలిన పీచులోంచి కూడా జ్యూస్ తీసేసి నీట్గా పడేయచ్చు. అంటే ఏమాత్రం మనం వేస్ట్ చేయట్లేదు అని. ఆ గింజలకి తొక్కలకి ఏమైనా వేస్ట్ అవుతుందా అనుకుంటే అలా వేస్ట్ అవ్వకుండా చూసుకుందాం అనమాట. సో ఇది ఏం చేయాలంటే ఇదిగో ఇలా వేసి ఇలా తిప్పుతుంటే ఆ పైన ఉన్న పీచు ఇక్కడ మిగిలిపోతుంది. కింద ఏదైతే మంచి జ్యూసు వెళ్ళిపోతుందో తొక్కలు లేని జ్యూసు ఈక్వల్గా అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇదిగో ఇలా ఎంత బాగుంది చూడండి జ్యూస్ అది కదా. సో ఇలా చేద్దాం అనమాట. ఇలా చేస్తే ఏంటంటే మంచిగా ఏదైనా గడ్డలుగా జ్యూస్ గడ్డ ఉన్నా అది కొంచెం ఇట్లా బాగా అయిపోతుంది, జ్యూస్ లాగా అంతా ఒకేలాగా అయిపోతుంది.
పెద్ద పెద్ద పీచులు ఏమైనా ఉంటే పైన మిగిలిపోతాయి అనమాట. అది మనం లాస్ట్లో వీటికి ఉపయోగించే వాటర్లో ఇవి కడగడతామన్నమాట. వీటిని ఆ వాటర్లో ఈ పీచు వేసేసుకున్నామంటే ఇందులో జ్యూస్ కూడా వచ్చేస్తుంది. ఫిల్టర్ చేసుకుంటే ఇంత మంచి మాజా డ్రింక్ ఇంకెక్కడ లేదంటారు. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా మనం దీన్ని కూడా వేస్ట్ చేయకుండా చేస్తామన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఈ గిన్నె నిండిపోయిందండి. ఒక బౌల్ ఖాళీ చేసేసరికి ఈ గిన్నె నిండిపోయింది. సో నేను ఈ గిన్నె తీసేస్తున్నాను. రాసి కొంచెం తీసి పక్కకు పెడుతున్నా. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఫిల్టర్ తీసుకోవాలి. ఇలా నా దగ్గర మంచి స్టీల్ ఫిల్టర్ ఉంది. ఇది తీసుకొని మన గంట ఉంది కదా, ఇందులో అంతా పీచ మిగిలిందండి పైన స్టీల్ దానిలో. చక్కగా ఇది తీసుకొని మనం ఎప్పుడైతే ఫ్రీజర్లో పెడదాం అనుకుంటామో చాలా ఫుల్గా నింపకూడదు. ఫ్రీజర్లో పెట్టాక ఏ లిక్విడ్ అయినా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మరి నింపేసి పెట్టామనుకోండి టప్పు మన పేలిపోతుంది. సో అందుకోసం అని చెప్పి కొద్దిగా గ్యాప్ అయితే ఇంత గ్యాప్ కన్నా ఇంకా తగ్గించాలండి. ఇంత గ్యాప్ కూడా ఉంచొద్దు. ఇప్పుడు ఇది ఫ్రీజర్లో పెట్టుకోకుండా మనం బయట ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇది ఫ్రెష్ జ్యూస్ వితౌట్ ప్రిజర్వేటివ్స్, వితౌట్ షుగర్, వితౌట్ వాటర్. అలాగా ఇంకా ఇలాగే ఇలాంటి చిన్న చిన్న ఆయుధాలు, ఇలాంటి ఫిల్టర్ ఇది నేను ఐకియాలో కొన్నానండి. ఈ ఫన్నల్లో ఫిల్టర్ కూడా ఉంటుంది లోపల. నేను తీసేసాను ఇప్పుడు, ఫిల్టర్ అవసరం లేదండి. అంటే డైరెక్ట్గా ఇది వేసుకోవచ్చు. అంత గ్యాప్ పెట్టుకున్నామంటే మనం ఫ్రీజర్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే ఇది నింపుకోవచ్చు అనమాట. ఈ చిన్నవి నేను ఎట్లాగో బయటే పెడతాను. అంటే ఇవాళ రేపట్లో తాగేటట్టు అయితే బయటే ఉంచుకుందాం. ఫ్రీజర్లో పెట్టేటట్టయితే మాత్రం చాలా కొద్ది గ్యాప్ ఉంచాలి. అక్కడి వరకే వేసుకోవాలన్నమాట. అదొక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనము ప్లాస్టిక్వి పెట్టినా కూడా మూత ఇలా వచ్చేస్తుంది మనం ఎక్కువ పెడితే. సో ఇలా మొత్తం నింపుకొని చూపిస్తాం మీకు. ఇది అండి మొత్తానికి. ఇదిగో ఈ బౌల్ ఖాళీ చేసేసాను. ఇక్కడ ఈ బౌల్ ఖాళీ చేశాను. ఈ బాటిల్స్ మొత్తం నింపేశాను. ఈ బాటిల్ నింపుతున్నాను అనమాట. అయితే ఇంకా లాస్ట్లో ఇదో ఈ మిగిలిందంతా ఇదో చూసండి, పీచే మిగిలిందనమాట. చక్కగా చేసేసాం. అయితే ఈ పీచులోది ఇందులోది కూడా ఇప్పుడు ఏమి మనం వేస్ట్ చేయడానికి దీనికుండే ఇంత గుజ్జు వేస్ట్ చేయాలా అని అనుకోకండి. దీన్ని మంచిగా మనం ఎట్లా వాడాలో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇంకా ఈ మిగిలిన జ్యూస్ కూడా మంచిగా ఈ బాటిల్లో ఇట్లా పోసేసుకోవడమే. అదే అనుకున్నట్టుగా ఫ్రీజర్లో పెట్టేటప్పుడు మనం ఇంత ఎంటీ అన్నా ఉంచాలన్నమాట. అలా ఉంచితే ఏంటంటే అది ఎక్స్పాండ్ అవుతుంది కదా ఐస్ అయినప్పుడు, అప్పుడు మన బాటిల్ పగలకుండా ఉంటుంది. చూసారా ఎన్ని బాటిల్స్ చేసేసాను. ఇది లాస్ట్కి చూపిస్తాను. అయితే ఇప్పుడు నేనేం చూపించబోతున్నానంటే, మనం ఏవైతే సీడ్స్ ఉన్నాయి కదా, సీడ్స్ తొక్కల్లో కొంచెం జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ని కూడా వేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇక్కడేమో మనము ఫిల్టర్ చేసాము కదా ఇట్లా చన్నీలో, అలా చేసినప్పుడు ఈ ఫైబర్ మిగిలింది. ఆ ఫైబర్కి కూడా జ్యూస్ ఉందన్నమాట. మరి అది మనం ఊరికేనే పడేయం కదా. దాన్ని ఎలాగా ఇప్పుడు ఈరోజు మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటే లాస్ట్లో ఆ గిన్నె కలుపుకొని ఈరోజే ఎలా తిని ఆనందపడతామో, మరి ఈ జ్యూస్ మనం ప్రిజర్వ్ చేసుకుంటాము. మరి ఈ రోజు తాగడానికి ఇందులో పలుపులో కొంచెం వాటర్ వేసి చేసుకున్నామంటే, మరి వాటర్ వేసుకున్నందువల్ల ఏంటంటే స్వీట్నెస్ తగ్గుతుంది కదా, అందువల్ల కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ మజా ఇంట్లో రెడీ అయిపోతుంది అనమాట. మంచి ఎండాకాలంలో కూల్ వాటర్తో మనం మంచిగా ఇట్లా డ్రింక్ చేసుకొని దానిలో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగామంటే మజా వస్తుంది. ఇప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోతాం అనమాట. సో ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాము. ఇదే గిన్నెలు తీసుకుంటున్నాను. నేను వాష్ కూడా చేయట్లేదండి, ఎందుకంటే ఇందులోనే మనం మ్యాంగో పల్పు కోసమే చేస్తున్నాం కాబట్టి ఇదే వాడుతున్నాను అనమాట. సో ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. నేను అన్ని వాటర్ వేసాను. ఇందులో ఈ గిన్నెలో కూడా అన్ని వాటర్ వేసాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను, ఎందుకు వాటర్ తీసుకున్నానంటే, ఈ మన గింజలు ఉన్నాయి కదండి, ఇవి ఇలా వీటిని మంచిగా స్నానం చేపియాలి. మీరు చూడండి, ఒక్క గింజ చేస్తేనే ఎంత జ్యూస్ వస్తుందో. అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎవరైనా ఇంట్లో చేసే ప్రాసెస్ ఇదే అనమాట. ఇలాగే చేసుకుంటారు జ్యూస్ కాయల నుంచి జ్యూస్ తీసేటప్పుడు. మనం తినేటప్పుడు ఏంటంటే శుభ్రంగా తినేస్తాము, కానీ ఇందులో ఇది ఫస్ట్ది కదా, ఇందులో ఏమి ఉండదు కాబట్టి ఇంక దీన్ని పడేయవచ్చు అనమాట మనం. అలాగే ప్రతి ఒక్కటి ఇది తిక్కుగా అయిపోయింది అనుకోండి, ఈ సెకండ్ దానిలో చేయాలి. ఇలా మొత్తం చేసి చూపిస్తాం మీకు. చెప్పట్లేదు. మొత్తానికి ఈ మామిడికాయ గింజల్లో ఉండే గుజ్జును కూడా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో.
ఇంకా ఒక గింజ ఉంది ఇందులో. ఇంత చిక్కగా వస్తుందండి. ఇందులో ఇంకా చేయడానికి అవ్వదని మళ్ళీ ఇందులో చేశాను. ఇది కూడా చిక్కగా అయిపోయింది, ఇందులో కూడా చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తము మనము ఇవన్నీ పడేస్తున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు ఇవి కనుక మనము చెట్లు నాటడానికి వాడుకోవచ్చు. B12 కోసము ఈ మధ్య మామిడి లోపల జీడి ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని కూడా తింటున్నారు. సో నాకైతే ఇది పగలగొట్టేదానికి ఇంట్లో ఏమీ పరికరాలు లేవు. ఎవరికైనా ఉంటే మాత్రం ఆ గింజల్ని కూడా వేస్ట్ చేయకుండా ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఈ తీసిన జ్యూస్ని నేను ఫిల్టర్ చేస్తాను. అంటే ఆ పీచ్లో ఉంది కదా, ఆ పీచుని కూడా మనం యూజ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా చేసామో అలా చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉండే పల్పు కూడా మనకి వస్తుంది. ఇంకేదైనా పీచు ఉంటే పైన మిగిలిపోతుంది. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్గా ఇందాక చేసినట్టే ఇదిగోండి. ఇంకా లాస్ట్లో ఇది ఏమీ లేదండి, ఉత్తి ఫైబర్ పీచే. ఈ పీచుని మనం ఇంకా ఏమీ చేయలేము, ఇంకా ఇది మాత్రం ఇంకేం చేయలేము. సో ఇక్కడికి దీన్ని ఇంకా ఫినిష్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇంకేం రాదు ఇందులోంచి. సో ఈ కింద ఏమైనా ఉంటే కూడా నీట్గా మనము వేస్ట్ చేయకుండా కాడుతుంటుంది కదా, అది కొంచెం తీసేసుకొని నీట్గా ఇదిగోండి. ఇది మనము లాస్ట్లో సీడ్స్ నుంచి తీసిన తొక్కల నుంచి తీసిన జ్యూస్. చూసారు ఎంత చిక్కగా ఉందో? తెలుస్తుందా మీకు ఎంత జ్యూస్ వచ్చిందని? అది కూడా నేను హరీబరీగా చేశాను నిజంగా చెప్పాలంటే. ఇంకా తీస్తే ఇంకా డబల్ వచ్చి ఉండేది. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకని ఇందులో మనం వాటర్ కలిపాము కదా. మామూలుగా ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ స్వీట్గా ఉందండి. అందులో కనుక మనం షుగర్ కలిపామంటే ఇంకా అంతే, మామూలు షుగర్ పేషెంట్లు అదే తాగలేరు. సో ఇందులో ఇంతే షుగర్ నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ వాటర్కి ఈ స్వీట్నెస్ యాడ్ అయితే సరిపోతుంది. మన టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవడమే అనమాట. ఇప్పుడు ఈ షుగర్ కలిసేటట్టుగా మంచిగా తిప్పుకుందాం. షుగర్ వేసేసాము కదా పర్ఫెక్ట్గా, ఇంకా చక్కగా కలిపేసాము. ఇప్పుడు నేను ఇది అస్సలు మిక్సీలోనే వేయలేదు చూడండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్న గ్లాస్లో వేసుకుంటున్నాను. ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ అండి. ప్రిజర్వేటివ్స్ లేకుండా పండించిన మామిడికాయలు, ఇంట్లోనే ఆర్గానిక్గా పండిన మామిడికాయలు. వాటి నుంచి నేను ఏ మాత్రం మిక్సీలో కూడా వేయకుండా హ్యాండ్తోనే తీసి ఫిల్టర్ చేసి మంచిగా, షుగర్ కూడా లేదు, ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయకుండా తీసిన మ్యాంగో జ్యూస్ అనమాట ఇవి. సో ఇవి నూజివీడు రసాలండి. ఆ రసాలు చిన్న రసాల నుంచి తీసిన మ్యాంగో జ్యూస్ అనమాట. ఇది ప్యూర్ అనమాట. మీ కళ్ళ ముందే చేశాను కదా, ఎంత బాగా వచ్చాయో అసలు. ఇంక ఇలా పోసుకొని తినడమే అనమాట. అసలు స్పూన్ తీసుకొని ఈ చిన్న బాటిల్స్ వచ్చి సింగిల్ సర్వింగ్ కోసం ఇలా పోసాను నేను. ఇంకా ఎవరైనా ఇద్దరు ఉన్నారనుకుంటే కొంచెం పెద్ద బాటిల్ ఓపెన్ చేసుకోవచ్చు. మనము ఎక్కువ రోజులు సంవత్సరం మొత్తం ఉండాలంటేనేమో ఫ్రీజర్లో పెట్టుకోండి. లేదు తొందరగా కన్స్యూమ్ చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తొందరగా కన్స్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మాత్రం ఫ్రీజర్లో ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నప్పుడు ఈ మాత్రం గ్యాప్ అయితే ఉంచండి. సో మన బాటిల్ పగిలిపోదు, సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీజ్ అయ్యేటప్పటికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట వాల్యూమ్, అంతేనమాట. ఇంకా నేను ఇదైతే షుగర్ కలిపిన లాస్ట్లో మనకు తీసిన మ్యాంగో జ్యూస్ అనమాట. నేను ఇంకా టేస్ట్ చేస్తున్న ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్లో, ఎల్లో కలర్లో మన నూజువుడు చిన్న రసాలు. మంచిగా షుగర్ వేసి ఐస్ క్యూబ్స్ వేసాను. ఎంత కష్టపడ్డాను కదా, దానికి ప్రతిఫలం అనమాట. మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎండాకాలం ఇలా జ్యూస్ తాగుతుంటే ఎంత మజా ఉంటుంది చెప్పండి. షుగర్ కూడా వేసాను ఎందుకంటే ఇందులో వాటర్ కలిపాం కాబట్టి. అద్భుతం అండి. సో మీరు కూడా ఇలాంటి మంచి టేస్ట్ సంవత్సరం పొడుగుతా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇట్లా మంచిగా ప్రిజర్వ్ చేసుకోండి. ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక తాగాలనుకున్నప్పుడు 1 అవర్ ముందు బకెట్లో వాటర్లో వేసేసామంటే మళ్ళీ గడ్డంతా కరిగిపోతుంది. గిన్నెలో పోసుకొని తినడమే. షుగర్ ఏ మాత్రం వేయకండి, న్యాచురల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆహా అదిరిపోయిందండి అసలు. సో ఇదేమో వేస్ట్ చేసుకోకుండా గింజల నుంచి తొక్కల నుంచి కూడా ఇలా తీసుకోండి.
ఎందుకు వేస్ట్ చేయడం? అసలు జ్యూస్ని ఏమాత్రం వేస్ట్ చేయకండి. ఇది ఇప్పుడు తాగడానికి మనకి ఇంట్లో అందరూ కష్టపడి ఉంటారు కదా మనతో పాటు. ఇది ఏమన్నా చిన్న పనా? పెద్ద పని. సో ఇది మా ఫ్రీజర్ అండి. సో నేను ఇందులో మా టమాటోస్, కార్న్, స్వీట్ కార్న్ అవన్నీ ఫ్రీజ్ చేసుకుంటాను. సరుకులు కూడా కొన్ని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అందులో నేను ఈ మ్యాంగో, ప్యూర్ మ్యాంగో జ్యూస్ మంచిగా పెట్టేసుకుంటున్నాను. ఇంత బుజ్జిగా ఎంత బాగుంది కదా, చూస్తుంటే తాగేయాలనిపిస్తుంది ఇప్పుడే. దీన్ని మూత సరిగా పెట్టలేదు. ఇలా పెట్టేశానండి చక్కగా. ఇంకా క్లోజ్ చేసుకుంటే అవే గడ్డగట్టిపోతాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి వాటర్లో పెట్టి తాగేసేయడమే. మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగోస్ చిన్న రసాలు తెచ్చి మంచిగా జ్యూస్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను కదా. అయితే చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీజర్ లో గ్లాస్ బాటిల్స్, గ్లాస్ బౌల్స్ పెట్టొచ్చా అని చాలా మంది అడిగారండి. దానికి నేను పెట్టింది నెక్స్ట్ గడ్డగట్టిన తర్వాత ఎలా ఉంది అని చెప్పి చూపించడానికి ఇప్పుడు వచ్చాను అనమాట. అయితే ఏంటంటే, మనం పెట్టేటప్పుడే కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టే ఫిల్ చేయాలి. మూత వరకు నింపేసి మూతను టైట్ గా పెట్టామంటే ఏమవుతుందంటే, కొద్దిగా ఐస్ గడ్డగట్టేటప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, గ్లాస్ ఇక పగిలిపోతుంది. పైకి వచ్చే మూత గట్టిగా ఉంది కదా, గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము ఎక్స్పాండ్ అవ్వడానికి కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకొనే మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమీ అవ్వదు. సో అది నేను ప్రాక్టికల్ గా మీకు చూపించడానికే ఇప్పుడు గడ్డగట్టినవి మీకు చూపిస్తున్నాను అనమాట. చూసేద్దామా? ఇదండి నేను పెట్టిన బాటిల్స్. నేను ఇంత గ్యాప్ వదిలిపెట్టాను నేను. సో అందుకని చక్కగా అలా గడ్డగట్టిపోయింది అనమాట. ఇదిగో ఇప్పుడు నేను దీన్ని బయట పెట్టేశాను, వాటర్లో పెట్టానంటే మంచిగా మ్యాంగో జ్యూస్ అయిపోతుంది. చక్కగా స్మూత్గా ఫిల్టర్ చేసాము కదా, ఎంత బాగుంటుంది. సో అన్సీజన్లో ఎక్కువేం పెట్టలేదులేండి, ఈసారి నేను తక్కువే చేశాను. చాలా మంది అడుగుతుంటారు నా ఫ్రీజర్ టూర్ చేయండి అని చెప్పి. ఇది కూడా ఇదిగోండి, ఇంకా ఇంత గ్యాప్ ఉంది. నేను కొంచెం ఎక్కువే గ్యాప్ వదిలిపెట్టాను, అది కొంచెం పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మూత టైట్గానే పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. మంచిగా దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో జ్యూస్ చక్కగా తాగేసేయచ్చు అనమాట. రకరకాల బాటిల్స్లో పెట్టాము కదా. ఇక్కడ కూడా ఇదిగో మంచిగా ఎట్లా పైకి వచ్చింది చూడండి, శివలింగం లాగా ఇలా వచ్చింది. ఖచ్చితంగా పైకి వస్తుందని మనం వాటర్ పెట్టినా కూడా ఎప్పుడు టైట్ మూతలు పెట్టొద్దు అనమాట. ఇదిగోండి, ఇదైతే ఇక్కడ వరకే పెట్టాను, చూసారా ఇట్లా ఎక్స్పాండ్ అయింది. సో ఇంత గ్యాప్ ఎప్పుడు ఉంచుకోండి, చక్కగా మనకి మ్యాంగో జ్యూస్ కానీ ఇంకోటి కానీ లిక్విడ్ ఏదైనా అలా ఉంటుంది అనమాట. చాలా మంది మీ ఫ్రిడ్జ్ టూర్ చేయమంటున్నారు, ఇప్పుడు మాత్రం చేయనులేండి. ఇది టమాటో ప్యూరీ నేను అప్పుడు చేశాను కదా, మంచిగా గడ్డగట్టు ఉంది. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన నా జ్యూస్ బాటిల్స్ అనమాట. కొద్దిగా పైకి ఉంది అని అనిపించినప్పుడు నేను ఏం చేశాను తెలుసా, డౌట్ రాకుండా కొంచెం మూత లూజ్ పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఒకవేళ మూత వరకు వచ్చినా మనకి బాటిల్ పగలకుండా ఉంటుంది కాబట్టి. ఇంక ఇప్పుడు ఈ బాటిల్ని తీసి వాటర్లో పెట్టేస్తే మంచిగా మన జ్యూస్ రెడీ. ఇదండి. సో మీరు కూడా మంచిగా ఇంట్లో ఇలాగే మ్యాంగో జ్యూస్ స్టోర్ చేసుకోండి. ఏ ఫ్రీజర్లో అయినా, నేనైతే ఇలాంటి ఫ్రీజర్ పెట్టుకున్నాను నాకు అవసరం కాబట్టి. మీకు అందుబాటులో ఉండే ఫ్రీజర్లో మంచిగా ఇలా స్టోర్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి. ఏ రోజు వాటర్లో వేసి తాగుతారో ఇప్పుడే చేసిన ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది జ్యూస్. నో టేస్ట్ ఏ మాత్రం మారదు. ఇలా మనం న్యాచురల్గా చేస్తే. మిక్సీలో చేయలేదు కదా, మనము చన్నీలో చేసాం కదా, అది ఇదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మాధవి కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఇదండి మన నూజివీడు చిన్న రసాల మ్యాంగో జ్యూస్, మామిడికాయ రసం. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సంవత్సరం మొత్తం ఇలా ప్రిజర్వ్ చేసుకోండి. అలాగే మాధవి కిచెన్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.